పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మా అభిప్రాయం అయితే నేను ఈ రాష్ట్రం మొత్తం చెప్పలేను, మా నియోజకవర్గం వరకు మటుకు చెబుతా. చెప్పండి చెప్పండి. మాది పొన్నూరు నియోజకవర్గం, నరేంద్ర గారు ధూళిపాల నరేంద్ర గారు. మాది నంబూరు గ్రామం. మాది ఎఫ్సి ఏరియా, అంబేద్కర్ నగర్. నా పేరు బత్తుల లక్ష్మయ్య. మాకు గత 20-30 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ మా ఏరియాకి లేదు. ఊరు మొత్తం ఒకే ట్యాంకు, వాటర్ ట్యాంక్ ఉండేది. దాన్ని మాకు ఆయన వచ్చిన తర్వాత అంబేద్కర్ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. ఇంక ఓపెనింగ్ జరగల. ఈ కమ్యూనిటీ హాల్లు ఉన్నాయి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లు, అవి కూడా నరేంద్ర గారి గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఏదన్నా మా అంబేద్కర్ నగర్కి ఏదన్నా పనులు జరిగినాయి అంటే అది ధూళిపాల నరేంద్ర గారి ద్వారానే జరిగింది. వ్యక్తిగతంగా నరేంద్ర గారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నియోజకవర్గం మొత్తం మీద పట్టు ఉంది. ఏ గ్రామంలో ఎవరు ఏంటనేది నరేంద్ర గారికి అందరూ తెలుసు. వేరే చౌదరి గారితో నేను కలిసి పనిచేసాం. జేఆర్ పుష్పరాజు గారు మా తాడికొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు మేమంతా కలిసి చేసాం. ప్రభుత్వం చూసుకుంటే రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకి చేసినంత వరకే చేస్తూనే ఉన్నారు. అందరికీ సంతోష పెట్టాలంటే చేయలేరుగా. కానీ రౌడీ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారు. ఏమంటే అపోజిషన్లో ఉండేవాళ్ళు ఏదైనా కామన్గా అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోని అవసరం లేదు. ఎంతవరకు వాస్తవం జగన్ గారు చెప్పేది అంటే? జగన్ గారు చెప్పేది వాస్తవం అవాస్తవం అనేది మేము చెప్పం. ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నారు లేదా, విద్యా సంస్థల యొక్క బాగోగులు చూస్తున్నారు లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. గత ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణాకి ఇబ్బంది లేకుండా ప్రజలకి సౌకర్యార్థం బాగానే ఉంది కదా. అది ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయాలంటే ఏ ప్రభుత్వం చేయలేదు, నిదానంగా చేస్తారు. ఇప్పుడు జరిగింది 2 సంవత్సరాలే కాబట్టి మా నియోజకవర్గం అయితే మటుకి నరేంద్ర గారు సూపర్. ఆయన ఉన్నంతకాలం ఆయనే వస్తాడు.